ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై సభలో స్పీకర్ మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. పదులపై చర్చ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతుంటే తనకే వినిపిస్తలేదు, వాళ్ళకి ఎలా నచ్చుతుందని స్పీకర్ మైక్ కట్ చేశారు. ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించానన్నారు సునీత లక్ష్మారెడ్డి. స్పీకర్ వ్యాఖ్యలను చాలా బాధ కలిగించాయన్నారు. ఇక సునీత లక్ష్మారెడ్డి వ్యాఖ్యల పట్ల స్పీకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. మహిళలంటే తనకు గౌరవం ఉందన్నారు. సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి మాట్లాడలేదు అన్నారు. బాధపడి ఉంటే వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని స్పీకర్ తెలిపారు. మరి కేసీఆర్ గారు ఏం చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒక 2 minutes అధ్యక్ష, ఒక 2 minutes అధ్యక్ష. ఇంటింటికి నల్లా కనెక్షన్. ఏ లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నాకే వినాలనిపిస్తలేదు, మళ్ళీ వాళ్ళు ఎట్లుంటున్నారో నాకు తెలియదు. అధ్యక్ష, మీరు మా సభాపతి అధ్యక్ష. మరి ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అధ్యక్ష. అయితే నిన్న ఏదైతే మీరు అన్నటువంటి మాటలు ఉన్నాయో, మరి నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను సబ్జెక్ట్ని ఎక్కడ కూడా డివేట్ కాలేదు అధ్యక్ష. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రూరల్ డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నానని చెప్పేసి ఫస్టే చెప్పడం జరిగింది అధ్యక్ష. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము వెయిట్ చేసినాం అధ్యక్ష. రాత్రి 8 గంటలకు నాకు టైం ఇచ్చినా కూడా ఓపికతో ఉండి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి మీరు చెప్పి మైక్ కట్ చేసినప్పుడు మేమందరం కూడా, మా సభ్యులు మేమందరం కూడా ఒక 2 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష అంటే, మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నాకే వినబడట్లేదు, నాకే వినబుద్ధి అవ్వట్లేదు, వీళ్ళందరూ ఎట్లా వింటున్నారో అని చెప్పేసి అనడం నిజంగా కూడా చాలా బాధ వేసింది అధ్యక్ష. ఎందుకంటే మరి మా ప్రోటోకాల్స్కి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మరి జిల్లా కలెక్టర్ని పిలిచి మాట్లాడినటువంటి మీరే, ఒక మహిళగా నేను మాట్లాడుతున్నప్పుడు, ఒక సీనియర్ శాసనసభ్యురాల్ని, మంత్రిగా పనిచేసినాను, నేను ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ మాట్లాడలేదు. ఎందుకంటే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎన్నలేని గౌరవం. రన్నింగ్ కామెంటర్తోనే వచ్చింది ఇది. ఎవరు మాట్లాడుతున్నారు? మహిళలంటే ఎన్నలేని గౌరవం నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన. మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను. మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. రేపు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను ఏలూరు కలెక్టర్ పరిశీలించారు. పోలవరం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. రేపు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను ఏలూరు కలెక్టర్ పరిశీలించారు. పోలవరం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కొత్త మద్యం పాలసీ బెల్ట్ షాపుల నిర్వహణపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి వేముల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొత్త మద్యం పాలసీని వెంటనే విత్డ్రా చేసుకోవాలని వేముల అన్నారు. వేములకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలోని అడ్డగోలుగా ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు జరిపారని ఫైర్ అయ్యారు. కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, మరిన్ని బ్రిడ్ షాపులు, ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, ప్రభుత్వం యొక్క పాలసీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఆదాయం పెంచే మార్గం పెట్టుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ 12,000 కోట్ల ఆదాయం పెంచడానికి పెట్టుకున్నారు. ఇది చాలా ఎక్కువ అధ్యక్ష. ఒకటేసారి మరి మొత్తం మీ ఆదాయం కోసం కుటుంబాలని ఛిద్రం చేస్తారా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడదలుచుకున్నా అధ్యక్ష. బెల్ట్ షాపులకు సంబంధించి స్పష్టంగా కూడా మా వైఖరి, బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయం. ఆదాయం పెంచడానికి కేవలం రేట్లు పెంచడానికో లేకుంటే బెల్ట్ షాప్ పెంచడం కాదు అధ్యక్ష. లీకేజెస్ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే దాన్ని అరికట్టే కార్యక్రమం చేస్తామని చెప్పడానికే మేము ఆదాయం వేస్తామని చెప్పాం. ఆ విధమైన లీకేజెస్ ఉండే వారి ప్రభుత్వంలో ఈరోజు చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డది అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడుతారంటే దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి అధ్యక్ష. ఈరోజు ఇక టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. జగన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది వైసీపీ. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు పేర్ని నాని. చంద్రబాబు మెప్పు కోసం ఏపీ లోక్సభలో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. పార్లమెంటును అడ్డం పెట్టుకునే కక్ష సాధింపు చర్యలు రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. They all talk about the big budgeted movies of Andhra Pradesh. You talk about Bahubali, you talk about RRR, you talk about Pushpa. They all collected 1,700 crores, 1,800 crores, 2,000 crores. Huge amounts they have collected. But ma'am, I want to put across a story in this house which has much more value, much more collections that have happened within the last 5 years in the state of Andhra Pradesh, ma'am. This you must have heard about Delhi liquor scam. Whatever you heard about Delhi liquor scam, whatever you heard about the numbers in the Delhi liquor scam, when you compare with what has happened in Andhra Pradesh, it's just peanuts. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారం జరిగినప్పుడు లేదా 2019 నుంచి 24 దాకా తమరు పల్నాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఏం తప్పులు జరిగినాయని మీరు అనుకుంటున్నారు? తప్పులు జరిగితే మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నిలదీయలేదు? 2019-24కి జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ బిజినెస్ లేదా 2024 నుంచి 25 వరకు జరిగిన లిక్కర్ బిజినెస్ చూసుకుంటే ఇదా స్కామ్? అదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం అందా లిక్కర్ స్కామ్ లేదా ఆ రోజుదా? ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో 10వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అసెంబ్లీలో డీలిమిటేషన్పై తీర్మానం చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ డీలిమిటేషన్పై తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. దక్షిణ భారతానికి అన్యాయం చేయొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో 10వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అసెంబ్లీలో డీలిమిటేషన్పై తీర్మానం చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ డీలిమిటేషన్పై తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. దక్షిణ భారతానికి అన్యాయం చేయొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ ఎప్పుడు అధికారానికి వచ్చినా రైతులకు కష్టాలని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు బొత్స సత్యనారాయణ. వ్యవసాయం అంటే దండగన్న చంద్రబాబు రైతులను ఆదుకోకుండా వారిపై పగపడుతున్నారని ఆరోపణలు చేశారు. కడపలో అరటి తోటలు గాలికి నేల కొరికాయన్న బొత్స పండిన పంటకి గిట్టుబాటు ధర లేదన్నారు. చెప్పండి, వాటికి 1 కేజీ అని కొన్నారా మీరు? 1 కిలో అంటే 1 కిలో కొన్నారా? కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిక్సర్ రైతులందరూ ధర్నాలు చేస్తారు? ఇక్కడ చెప్పండి మీ లెక్కల ప్రకారం ఎన్ని కొన్నారు? మాట చూస్తూ కోట దాటిపోతాయి, కొండంతా చేతుల్లో శూన్యం. చూసాం మన ప్రాంతంలో ఉన్నది చెరుకు సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ, మనం చూడదాం షుగర్ ఫ్యాక్టరీ. ఆ రోజు ప్రత్యక్షంగా పోయాం, చూసాం. అప్పటికే 70,000 టన్నులు చెరుకుని క్రష్ చేసింది. 1 రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు, జీతాలు ఇవ్వలేదని చెప్పారు, పాత బకాయిలు ఇవ్వలేదని చెప్పారు. కానీ ఏం ఇస్తాం అటాసంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు.
ఇవాళకి 89,000 టన్నులు వచ్చి క్రషింగ్ అయింది. సుమారు 24 కోట్ల రూపాయలు దానికి రైతులకు ఇవ్వాలి, ₹1 పే చేయలే. అంతకుముందు రైతులకు ఇవ్వాల్సిన 200 రూపాయలది సుమారు 3 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలి, అది ఇవ్వలే. ఏమనంటే గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిల్వంచి ప్రభుత్వం పోయింది. మన పంచదార అమ్మింది డబ్బు తీసుకొచ్చారు, అది రైతులకు ఇవ్వాలి కదా. సుమారు 6-7 కోట్ల రూపాయలు అది వర్కింగ్ క్యాపిటల్ కింద వాడుకున్నా తప్ప రైతులకు ఇవ్వలే. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో 4 రోజుల్లో ఏపీ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. కూటమిలోని ముఖ్య నేతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎవరికి బెర్తులు దక్కుతాయా అని ఆశావాహులో ఉత్కంఠ రేపుతోంది. మరో 4 రోజుల్లో ఏపీ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. కూటమిలోని ముఖ్య నేతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎవరికి బెర్తులు దక్కుతాయని ఆశావాహుల్లో ఉత్కంఠ రేపుతోంది. బెట్టింగ్ ప్రమోషన్ కేసులో విచారణ వేగవంతమైంది. సినీ ప్రముఖులను పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ హైకోర్టు విష్ణుప్రియ పిటిషన్పై విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఈ వివాదంలో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిల పేర్లు తెర మీదకి వచ్చాయి. వారితో పాటుగా పలువురు నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగానే యాంకర్ విష్ణుప్రియతో పాటు పలువురు సెలబ్రిటీల మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విష్ణుప్రియ ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే విధంగా విపరీతంగా పోస్టింగ్లు పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో 4 రోజుల క్రితం పోలీసులు ఆమెను విచారించారు. విష్ణుప్రియ మొబైల్ కూడా సీజ్ చేశారు పోలీసులు. ఇక ఈ విచారణలో భాగంగా విష్ణుప్రియ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం భారీ ఎత్తున డబ్బు తీసుకున్నట్లుగా అంగీకరించారు. మొత్తం 15 బెట్టింగ్ యాప్లను ఆమె ప్రమోట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ యాప్స్ను ప్రమోట్ చేసినట్లుగా అంగీకరించారు. ఈ క్రమంలో పోలీసులు విష్ణుప్రియ బ్యాంకు స్టేట్మెంట్ను కూడా తీసుకున్నారు. ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలని పంజగుట్ట పోలీసులు విష్ణుప్రియను ఆదేశించారు. ఇక పంజగుట్టలో నమోదైన బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో ఇప్పటికే 11 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. వారందరికీ కూడా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేశారు. రోజువారీ విచారణలో భాగంగా ముగ్గురు చొప్పున విచారణకు రావాలని ఆదేశించినప్పటికీ కేవలం 2 మాత్రమే విచారణకు హాజరయ్యారు. ప్రపంచంలోనే బెస్ట్ మోడల్తో అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రజలు గత పాలనతో విసిగి తమకు మద్దతు ఇచ్చారన్నారు. కొందరు అభివృద్ధి చేస్తే మరికొందరు నాశనం చేస్తారని విమర్శించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామన్నారు. ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి అందాలన్నారు సీఎం చంద్రబాబు. మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్. Collectors are facilitators. Zero poverty phase 1.
ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్. ఏదైతే 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047 ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది కంటిన్యూగా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం. ఎక్కడ ఆ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలనో అది ఆ ఫ్యామిలీ వాళ్ళు అడాప్ట్ చేసిన బంగారు కుటుంబం మార్గదర్శి ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తారు. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఓసారి బాగా ఎడ్యుకేషన్ మీరు అంతా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ మనం కూడా మామూలు ఫ్యామిలీస్లో పుట్టాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది, మనం పైకి వచ్చాం, మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ 1% ఉంటారు. ఇంకా చాలా మంది మీతో పుట్టిన వాళ్ళు, నాతో పుట్టిన వాళ్ళు ఊర్లో పేదరికంలో ఉన్నారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించాలి. ఇక్కడ కావాల్సిన వనరులు కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, బ్యాండ్విడ్త్. తెలంగాణలో కేబినెట్ విస్తరణ అంశం హీట్ ఎక్కిస్తుంది. మంత్రి పదవుల భర్తీ క్లైమాక్స్కు చేరుకుంది. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపై పడింది. కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉండబోతుంది? ఉగాదిలోపు ఆ నేతలకు తిబ్కబురు రానుందా? జాతీయ నాయకత్వం ఏం ఆలోచన చేస్తుంది? ఎవరెవరికి మినిస్టర్ పోస్టులు రానున్నాయి? ఎవరెవరికి పెండింగ్లో పడతాయి అనే చర్చ జోరుగా నడుస్తుంది. కేబినెట్ విస్తరణలో తొలి ప్రాధాన్యతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకటి శ్రీహరి ముద్రాజ్, వివేక్ వెంకటస్వామిలకు ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇక పెద్దల సభ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతికి అవకాశం ఉండవచ్చనే ప్రచారం తెరపైకి రాని వచ్చింది. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనకు ఛాన్స్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తారంటూ అలకస్త్రం ప్రయోగించారు. ఇక మైనారిటీ కోట నుంచి కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. ఇక సామాజిక సమీకరణాల ప్రకారం ఎస్టీ లంబడకోటలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తన ఆవాజు వినిపించడం సహా సీనియర్ నేత జానారెడ్డి అండదండలతో గట్టిగా ప్రయత్నాలు చేశారనేది టాక్. కాంగ్రెస్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. దేవులను మోసం చేసిన రేవంత్కు రైతులను మోసం చేయడమో లెక్క అంటూ మండిపడ్డారు. రైతులతో వడ్డీలు కట్టించి రుణాలు ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ మాటలే తప్ప చేతులు ఇవ్వన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బయట ప్రశ్నిస్తేనేమో పోలీస్ కేసులు, అసెంబ్లీలో ప్రశ్నిస్తేనేమో సస్పెన్షన్లు. అంటే ఈ ప్రభుత్వంలో 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అని ఏదైతే చెప్పినరో అసలు 7వ గ్యారంటీ లేకుండా పోయింది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలకు అనుమతులు ఇబ్బంది పెడుతున్నారు. ఆశా వర్కర్లు హైదరాబాద్కి వస్తే పోలీసులతోని సొమ్మసిల్లిపోయేటట్టు కొట్టిపిస్తున్నారు. మొన్నటిదాకా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తే అణచివేసిండ్రు. ఈ రకంగా జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం మొదటి రోజే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈరోజు నిన్న ఏమైందో అసెంబ్లీలో మీరు చూశారు. 2 లక్షల రుణమాఫీ మీద
ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మేము సవాల్ విసిరిన మీ రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దాం, రుణమాఫీ అయిన వాళ్ళు తక్కువ, కాని వాళ్ళు ఎక్కువ. ఇవాళ అనేక మంది 2 లక్షల లోపున్నోళ్లకు రుణం మాఫీ కాలేదు, 1 లక్ష లోపున్నోళ్లకు రుణం మాఫీ కాలేదు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రాష్ట్ర రైతుల్ని మోసం చేసిండు. ఇక దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడం ఓ లెక్కనా అని నేను అంటా ఉన్నా. కాంగ్రెస్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ ఈవెంట్ అయిన ఫార్ములా ఈ ఈవెంట్ను రద్దు చేశారన్నారు. మిస్ వరల్డ్ పోటీల వల్ల రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. వాటికి ఎప్పుడో పోయింది అధ్యక్ష, వాటికి ఉండే ప్రెస్టీజ్ గతంలో ఇప్పుడు పూర్తిగా పోయింది. కానీ అదేదో పెద్దదో సాధించుకొచ్చినట్టు, అదే అంతర్జాతీయ ఈవెంట్ ఏదో ఇక్కడ జరిగితే ఏదో రాష్ట్రానికి లాభం వస్తుంది, మేమేదో అడ్డుకుంటున్నట్టు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష వారిని. మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఎట్లొస్తాయి, ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిస్ వరల్డ్ కి 54 కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు. మరి ఫార్ములా ఈలో 46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద ఈవెంట్ ని, అంతర్జాతీయ ఈవెంట్ ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష? టెస్లా అనే ఒక కంపెనీ, ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అధ్యక్ష, భారతదేశంలో యూనిట్ పెట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఫార్ములా ఈ రద్దు చేసి అప్రతిష్టను మూతగట్టుకొని ఇవాళ 700 కోట్లు మొదటి రేస్తో వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆ ఈవెంట్ను మూర్ఖంగా రద్దు చేయడమే కాకుండా ఇంకా మళ్ళీ ఈ రోజు ఇంకో ఈవెంట్కు 56 కోట్లు ఖర్చు పెడుతున్నాం, తప్పెట్లయిద్దని మంత్రి గారు అంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది మీ డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఇది హిపోక్రసీ కాదా? ఫార్ములా ఈ వల్ల మేము ఆశించింది ఏంటి అధ్యక్ష? తెలంగాణ మొబిలిటీ వ్యాలీ మీ దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీస్ తెచ్చాం అధ్యక్ష. ఎన్కాతలలో స్పీకర్ గారి నియోజకవర్గంలో 1200 ఎకరాల్లో అక్కడ మొబిలిటీ వ్యాలీ పెడుతున్నాం. అదేవిధంగా జహీరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్. ఇన్ని చేసిన ప్రభుత్వాన్ని మరి బద్నాం చేసి ఇలా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జడ్పీ చైర్మన్ ఎన్నికపై వైసీపీకి టీడీపీ షాక్ ఇచ్చింది. చైర్మన్ ఎన్నికను నిలిపివేయాలని టీడీపీ జడ్పీటీసీ జయరామరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఖాళీగా ఉన్న ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించకుండా చైర్మన్ ఎన్నిక జరపడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. చైర్మన్ ఎన్నిక వాయిదా వేసి 2 జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలని పిటిషన్ దాఖలు చేసింది. జడ్పీ చైర్మన్ ఎన్నిక ఆపాలంటూ హైకోర్టులో మరికొన్ని పిటిషన్లు దాఖలు కావడంతో రేపు జరగాల్సిన జడ్పీ చైర్మన్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంఎంటీఎస్ ట్రైన్ కేసులో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుని పోలీసులు గుర్తించారు. నిందితుడు గోడవెల్లికి చెందిన మహేష్ గా పోలీసులు గుర్తించారు. ట్రైన్లో లైంగిక దాడికి యత్నించింది మహేష్ అని ఫోటో ఆధారంగా యువతి గుర్తించింది. ఏడాది క్రితమే మహేష్ను అతని భార్య వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేష్ ఒంటరిగా ఉంటున్నాడు. నిందితుడు మహేష్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంఎంటీఎస్ ట్రైన్ కేసులో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు గోడవెల్లికి చెందిన మహేష్ గా పోలీసులు గుర్తించారు. ట్రైన్లో లైంగిక దాడికి యత్నించింది మహేష్ అని ఫోటో ఆధారంగా యువతి గుర్తించింది. ఏడాది క్రితమే మహేష్ను అతని భార్య వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేష్ ఒంటరిగా ఉంటున్నాడు. నిందితుడు మహేష్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.